చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? వచ్చినట్టుంది. ఏ ఊడు వచ్చినా పీకేది లాగేది లేదు. అలా పప్పం కడకుండా ఏ వినిపిస్తూ ఉంటారు జనాలు గూరుల మంద. ఆ రోజుకి 1000 రూపాయలు కోటతారు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 100 రూపాయలు చీర 1000 రూపాయలు చాలు. 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని రేట్లు పెంచినా ఏం చేసినా అవన్నీ మామూలే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఏం నెరవేర్చారండి? బస్సు ఉచితం అన్నారు ఆడవాళ్ళకి, సంవత్సరానికి అమలు చేశారు. ఏదన్నా ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు నిలదీయబట్టి 2 సంవత్సరాలు 3 సార్లు కరెంటు పెరిగింది, 3 సార్లు గ్యాస్ పెరిగింది, 3 సార్లు నిత్యావసరాలు పెరిగినాయి. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళు అట్టా చేసి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎట్లా చేస్తున్నారు. పీకేది ఏమి లేదు. జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఆయన అంటే అతి మంచికి పోయి ముడ్డికి అసలు చేసుకున్నాడు ఆయన. అతి మంచి ఎవరికి పనికిరాదు. ఆఖరి అయితే భార్య అన్నం పెట్టమని మనం పెట్టుకు తింటాం. ఆకలికి ముందు కలిపి నోట్లో పెట్టి మనం తింటామా? తినం కదా. ఆయన అతి మంచి చేశాడు, సంఘానికి పోయాడు. అతి మంచి ఎవడికి పనికి రాదు. ఏంటి మొన్న రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారిని, నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని కామెంట్ చేసింది. దాని మీద ఆ మంత్రి చేసినప్పుడు ఏదో అన్న రోజులు ఉండే. అవి జనాలకు గుర్తే అండి. వాళ్ళని ఏళ్ళు విమర్శించడం, వీళ్ళని విమర్శించడం అన్ని మామూలే. దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన. మొన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ హోం మంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, మేకప్ మంత్రి ఏం చేయదు అని. నిజంగా మేకప్ మంత్రి. ఆమె గతంలో 70 లక్షలు అప్పు చేసి ఆ హోం మంత్రి కోర్టులు కూడా శిక్ష పడేది చేస్తే హోం మంత్రి అయ్యాక నెలలోనే కేసు మాఫీ చేసుకుంది. మరి భయపెట్టా, బుద్ధకిచ్చా, డబ్బులు ఇచ్చా. అందరికీ ఉండే వెనకాల బొక్కలు పత్తిత్తే ఎవరు కాదు. అలా కామెంట్ చేయడం కరెక్టేనా? తప్పేం లేదు. వాళ్ళ పిల్లలు చేశారు, వీళ్ళని వాళ్ళు చేశారు, తప్పేం లేదు. రాజకీయాల్లో వీళ్ళని విమర్శించుకోవడం అవన్నీ మామూలే. జనం పిచ్చలు కాదు ఏంటి. నారా చంద్రబాబు గారు ఏమన్నారంటే, జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏమీ ఉండదు అన్నారు. దాని మీద మీ జగన్ పార్టీ గొడ్డల పార్టీ అండి. మీదేం పార్టీ? బళ్ళం పార్టీయా? ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గురించి కామెంట్ చేశారు, ఫ్యామిలీ విషయం ఏదో జరిగింది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏది నిరూపించలేకపోయారు? అరెస్ట్ చేయలేకపోయారు? ఏది నిరూపించారా? నేను దాంట్లో ఏమి లేకగా. అది ఫ్యామిలీ మ్యాటర్, వాస్తవం. అది మనకు అనవసరం. ఏంటి బాబాయ్, మరి మెగా డిఎస్సీలో దగా జరుగుతుంది అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, జగన్ గారు అంటున్నారు. జరిగిన మాట నిజమే. నిజమే. పరీక్ష రాసి కూడా తెలుగు రాలా, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. నేను లంచం ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు 10 లక్షలు ఇచ్చి ఉద్యోగం చేస్తాను చేస్తాను. నేను ఇవ్వలేదు ఉద్యోగం, లంచం ఉద్యోగం చేశాడు, నేను ఇచ్చాను, లంచం ఇచ్చాను, ఉద్యోగం వచ్చాను. ఎవడు చెప్పుకోడుగా? చెప్పుకుంటారా? ఎవరో చెప్పుకోరు. సో నిజంగా దగా జరుగుతుంది. నిజం జరిగింది, జరుగుతుంది కూడా. నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట. అమ్ముకున్నారు కూడా. ఆయన ఏం పచ్చితే ఇదేం కాదు. అమ్ముకున్నారు. వచ్చారు. ఇప్పుడు దొంగలను ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. ఉద్యోగం లంచం వచ్చి ఉద్యోగం తీసుకున్నాడు. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఏమైనా? ఆయన పాదయాత్ర చేసినా ఇప్పుడు గవర్నమెంట్ ఏం పడదు. 3 సంవత్సరాల తర్వాత రాజుడు రెడ్డివాడు ఏంటి, వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఏంటి. ఆయన పాదయాత్ర చేసి వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన పాదయాత్ర చేసి వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటండి? వీళ్ళ పదవులు ఏమి ఉండవు, గవర్నమెంట్ ఏం పడదు. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అభివృద్ధి అంటే ఏం లేదు, శూన్యం. కాకపోతే ఆగిపోయిన బిల్డింగ్లు కట్టిస్తున్నారు అమరావతిలో. ఇటు విజయవాడ 40 కిలోమీటర్లు, గుంటూరు 40 కిలోమీటర్లు. ఏమండి అమరావతి పూర్తి? ఎమ్మెల్యేల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్సే. ఈ మంగళగిరి నుంచి ఎలగపూడి వరకు 6 రోడ్లు, తర్వాత గోతులు, గుంటలు, చెరువులే చేసేది రియల్ ఎస్టేట్. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం అంటేనే అక్కడ ఏం జరగట్లేదండి. జరగడం ఏంటంటే మాది విలేజ్. ఇప్పుడు నాకు ఇంకా లోన్ రాలేదు, ఏమి రాలేదు, ఇల్లు లోన్ రాలేదు, ఏమి రాలేదు, ఏమి లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఉపయోగం లేదు. అదే జగన్మోహన్ ఉన్నప్పుడు మాకు అన్ని వచ్చేయండి. అమ్మఒడి కంపల్సరీ గెలుతుందండి. గెలుతుందండి. 3 పార్టీలు మళ్ళీ కలిసే వస్తాయి. 3 పార్టీలు ఏ పార్టీ వచ్చింది కానీ జగన్మోహన్ గెలడం ఖాయమండి ఈసారి. నమ్మకం ఏంటంటే అది చేసిన పనులు చెప్తున్నామండి. ఇప్పుడు ఏమున్నదండి, అమ్మఒడి ఏమన్నా వేసేది ఇప్పటికి వేయలా. వచ్చిన ఇల్లు తలాలు అన్నది, ఇల్లు తలాలు ఇచ్చేదా? లోన్లు ఇచ్చేదా? 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకెప్పుడు వస్తుందండి? ఎందుకు ఉన్నామండి? ఇప్పుడు ఆయన అప్పు ఇచ్చేదని చెప్తుంది. మరి ఈయన అప్పు ఎక్కడా ఉంటా కదా? ఏదైనా నేనే ఉండాలి కదా. బంగారులాగండి. ఏం జరుగుతుందండి? మాకు డ్రైనేజ్ చేసాడు, రోడ్డు వేయలేదు, పైప్ లైన్ వదిలేసాడు. మాది అక్కడ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. మాది మా ఊరు ప్రెసిడెంట్ డ్రైనేజ్ వదిలేసాడు, పైగా సిమెంట్ రోడ్డు బర్రెలు కొట్టి పైప్ లైన్ ఇప్పుడు ఏం వేయలేదు. రోడ్డు మంచి జారిపోతాను, వర్షం పడుతుంది, ఓపెన్ వదిలేసాడు. అదేండి. 2 పాలన ఏం లేదండి. అనవసరం. సార్ చెప్పండి,
రాబోయే ఎలక్షన్ 2029లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా 100% కన్ఫామ్, అది మనం చెప్పక్కర్లే. ప్రతి ఒక్క తెలుగు అభిమానికి, ప్రతి ఒక్క తెలుగు అతనికి గవర్నమెంట్ అనేది ఏది ఉండాలన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు తెలియకపోవడం కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, 90% ఎడ్యుకేటెడ్ విషయంలో జగన్ గారికి చంద్రబాబుకి తేడా. చంద్రబాబు నాయుడుకి డెవలప్మెంట్కి రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు, అన్డెవలప్డ్కి రోల్ మోడల్ జగన్మోహన్. మీకు ఏంటి మన నారా లోకేష్ గారు ఒక పనికిమాల చెత్త మంత్రి అని రోజా గారు కామెంట్ చేశారు, దాని మీద 1,00,000 మంది 1,00,000 అంటారండి. అలా అని వాళ్ళు అన్నారని వాళ్ళకి ఏమన్నా మనం కామెంట్ చేయక్కర్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారు ఓజీ కదా ఆయన క్యాబేజీ, జనాల చోలు క్యాబేజీలు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగేదానికి ఎవరికి రైట్స్ లేవు. 1,00,000 మంది 1,00,000 అనుకుంటారండి. పవన్ కళ్యాణ్ వాళ్ళకి అంత ఆన్సర్లు ఇస్తున్నాడా? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు అంటే చాలా మార్పు అండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతను ఒక భాగం కదా, ఒకటి కాదు కదా, 5 భాగాలు తీసుకున్నాడు అతను. ఫారెస్ట్ డెవలప్మెంట్ గురించి బాగా పక్కగా తీసుకొస్తున్నాడు, సేఫ్టీ కింద, ఫారెస్ట్ సేఫ్టీ కింద. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాలో పక్కగా మీకు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇస్తున్నాడు. మరి మెగా డిఎస్సీ పోస్టులో దగా జరిగిందని వైసీపీ నాయకులు జగన్ గారు మాట్లాడుతూ దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని మరి మాట్లాడుతున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే దగా జరిగిందంటారా? నారా లోకేష్ గారు ఉన్న పోస్టులు దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయాలి కదా, ప్రజల ముందు తీసుకొచ్చి పక్కగా ఇదోనండి మేము తీసుకొచ్చాం, ప్రతిపక్ష నేతగా నీకు పవర్స్ లేవు, అట్లీస్ట్ నువ్వు ఆ రోల్ ప్లే చేయాలా. ఇవ్వకపోయినా కూడా పక్కగా రోల్ ప్లే చేసి నువ్వు చూపించగలగాల, హైలైట్ చేసి చూపించగలగాల, ప్రూవ్ చేయాలా. పబ్లిక్లో నువ్వు ప్రూవ్ చేస్తే యు ఆర్ గ్రేట్, అంతే. నువ్వు అది చేయలేకపోతున్నావు కదా. నిజంగా అనిపిస్తే నువ్వు పక్కగా చేయాలా, చెప్పడం కాదు కదా, మైక్ ఇస్తే చెప్పుకోవడం కాదు. దాన్ని ఎలా వాళ్ళు చేశారనేది నువ్వు పక్కగా విట్నెస్తో ప్రూవ్ చేయగలిగితే యు ఆర్ ద గ్రేట్. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ హోం మంత్రి అనిత గారి మీద కామెంట్లు చేశారు. ఒకనే ఏమంటున్నారంటే ఆయన మేకప్ మంత్రి, మేకప్ వేసుకోవడానికి తప్ప ఆయనకి ఇచ్చిన శాఖకి న్యాయం చేయడం తెలియదు అనేసి మాట్లాడుతున్నారు. ఏమండి ఒకటి చెప్తాను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళు ఏం చదువుకుని కాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎవరికైనా కూడా ఒక మినిస్టర్కి పోస్ట్ ఇచ్చాడంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియకని కాదు, వాళ్ళకి మినిమం బేసిక్స్ కానీ వాళ్ళు ఉన్న సబ్జెక్టు విషయంలో ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కటి ఆలోచించి ఇస్తాడు. కానీ పోస్టు అల్లాటప్పుగా పోస్ట్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు కూడా ఒక పోస్ట్ ఇచ్చాడంటే ఒక 20 సంవత్సరాల క్రితము అతను ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ 20 years తర్వాత ఇతను ఏ విధంగా చేయగలని ఆలోచించి ఇస్తాడు పోస్టు. చంద్రబాబు నాయుడు పోస్టులు రావడం మా అదృష్టం. అంత తేలిక ఎవరికి పూర్తవుద్ది అనుకుంటున్నారా? ఏమండి ఈసారి అమరావతి పూర్తవుద్ది అనుకుంటున్నారా? అమరావతి పూర్తవుతుంది అంటే ఫండ్స్ అనేది మీరు ఇప్పటికిప్పటికీ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కన్స్ట్రక్షన్ అనేది మనకు సైమల్టేనియస్గా జరుగుతుందండి. అది నీకు 5 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అనేది అది చాలా తప్పు అనకూడదు. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేనే చెప్తున్నాను. దానికి అమరావతి డెవలప్ చేయాలని 20 years పడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్కి ఒక 10 yearsగా రన్ చేస్తే పక్కగా ఫండ్స్ ఇస్తారు. పైన బీజేపీ ఉండి గవర్నమెంట్ రన్ అవుతుంది అనుకోండి, డెఫినెట్గా 20 yearsలో పక్కాగా అవుతుంది. అంతేగాని నేను 5 సంవత్సరాలు అవుతుందండి, 5 సంవత్సరాలు ఎవడో అవుతుందండి. అది మొదలు పెట్టాము. హైదరాబాద్ కూడా మనకు 50 సంవత్సరాల క్రితం ఏముందండి, రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు కదా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాతనే కదా కనీసం ఒక డెవలప్మెంట్ అనేది చూపించి ఈరోజు వాళ్ళ ఫండ్ ట్రాన్సాక్షన్ అంతా గవర్నమెంట్ రన్ అవుతుందంటే దానివల్లే కదా. ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పాలంటే ఓవరాల్గా అండి మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇంకొక 50 years బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రోల్ మోడల్కి ఇలాగే రన్ చేస్తే ప్రజలకి, నేను పబ్లిక్ కూడా ఏం చెప్తానంటే ఇంకొక 50 years చంద్రబాబు నాయుడుకి ఇదే విధంగా రూలింగ్ ఇవ్వండి, అన్నీ హ్యాపీగా జరుగుతాయి. ఈరోజు అరాకొర ఉండొచ్చు, దాన్ని మీరు పట్టించుకోకుండా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా ఛాన్స్ వరుసగా 3 ఛాన్సులు ఇస్తే అనుకున్నవన్నీ పబ్లిక్గా పక్కాగా అన్ని స్కీమ్స్ పక్కాగా ప్రూవ్ అవుతాయి. అది చెప్పండి, రాబోయే ఎలక్షన్లో 2029లో ఏ ప్రభుత్వం వస్తుందని ఉంటుంది? 2029లో ఏ ప్రభుత్వం, 2024లో కూడా జగనే వస్తుందని బహుశా 50 to 60% మెంబర్స్, 100లో 60 మెంబర్స్ జగన్ గారే వస్తారనుకున్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అదే మరి అలా చెప్తుంది, మన ఇదికి తగ్గట్టుగా లేదు. అర్థమైందా? మరి ఒక నారా లోకేష్ గారు ఒక పనికిమాల చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజు గారు కామెంట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండి. వాళ్ళ ఆ విషయానికి వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నో అనుకున్నారు. అర్థమైందా? అది వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారని ఇప్పుడు అదేనండి చెప్తుంది. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యక్తిగత విమర్శలకు పోయే అంత ఇది మీకేంటి? ఓకే.
సరే మీరు ప్రజల ద్వారా ఎన్నుకున్న వారు ప్రజలకి పీపుల్కి మీరు సమాజానికి మీరు మంచి ముందుగా ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద ఇది ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఏమైనా మంచి జరిగింది అనుకుంటున్నారా? మంచిగా జరిగింది. ఓకే. రోడ్లు బాగున్నాయి, పథకాలు కూడా అన్ని బాగానే ఉన్నాయి. కెమెరా వైపు చూడు. 2 రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా చంద్రబాబు గారి పాలన బాగానే ఉంది. మంచిది. సో జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? జగన్ గారి ప్రభుత్వం అంటే ఆయన గారు ఎక్కువ జనానికి డబ్బులు ఇవ్వడంలో ఆయన గారి ఒకటి ఫెయిల్ అయింది. ఓకే. ఇప్పుడు ఆయన గారు అది ఇచ్చుకుంటూ కూడా అభివృద్ధి అని ఎడితే మంచిగా చేస్తున్నాడు. అవును. మరొక మారు పాదయాత్ర చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. అది జనం మూడు ఎట్లా ఉంటుందో ఇక దాన్ని బట్టి ఇప్పుడు మాది తెలిసి అయితే ఒకసారి చూశారు కాబట్టి ఇది అప్పుడు కూడా అంతే ఉంటుంది. ఏ పాదయాత్ర చేసినా కూడా ఓకే అట్టుంటుందని. మరి ఇక్కడ ఏపీలో ఒక 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక. అవి అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా నారా లోకేష్ డబ్బులు కమ్మేసుకున్నారంటున్నారు వైసీపీ వాళ్ళు. అది అక్కడ పై వాళ్ళతో మరి అది మనకు పూర్తిగా తెలియదు. అంటే నా ప్రశ్న ఏంటంటే అభివృద్ధి కొద్దిగా చూసుకుంటే చాలా వరకు బాగుంది. ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్న నారా లోకేష్ గారికి ఒక 10 లక్షల పోస్టులు అంటే 10 లక్షల రూపాయల కోసం అమ్ముకోవాల్సిన అవసరం ఉందా? లేదు. మరి ఎందుకంటే ఇప్పుడు అదే మరి అట్ట కామిచ్చే చెప్పేవాళ్ళు అంతే అది తెలుసుకోవాలా. జగన్ ఎందుకంటే ఆయన డబ్బులు లేని అతను కాదు కదా. అవునులే. వాళ్ళ మామ డబ్బులు ఉన్నాయనే, వాళ్ళ తాత డబ్బులు ఉన్నాయనే, వాళ్ళ నాన్న కాబట్టి ఇది మళ్ళాంటి వాళ్ళు కొద్దిగా కక్కుర్తి పడ్డారన్నా కొద్దిగా ఇది ఉంటుంది. లేదు కదా. కలిసి ఏంటి 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేశాడే అనుకుంటాను. సో మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మన డిఎస్సి పోస్టులు ఏదైతే టీచర్ పోస్టులు ఇచ్చారో అవి డబ్బులు అమ్మేసుకున్నారు నారా లోకేష్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం అంటే? అవన్నీ రోమరే. ఓకే. అది మాత్రం వాస్తవం. నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు రోజా గారు. ఆమె కమెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? కాబోయే సీఎం ఎందుకు అనుకుంటున్నారు కాబోయే సీఎం అని? నా వరకు నాకు తెలిసినంత వరకు ఆయన మరి ఆయన ఏమో అసలు ఏం పని చేయట్లేదని ఆయన రకరకాలుగా జరుగుతున్నారు రోజా గారు మాజీ మంత్రి. రోజా నోటికి వచ్చిన వాడదు. ఓకే. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు పెద్ద క్యాబేజీ అంటున్నారు రోజా గారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్న కూడా చెప్పాను సూపర్ మనిషి. ఓకే. మరి ఆయన తిడుతున్నారుగా రోజా గారు. రోజా సార్ ఏంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. జగన్ గారు పాదయాత్ర చేస్తే పాదయాత్ర అంత సినిమా లేదండి ఆయనకి. వస్తారంట, జనాల్లో తిరుగుతారంట. అంత సినిమా లేదు. ముఖ్యమంత్రి అవుతారా మరోసారి జగన్ గారు? చెప్పాబాయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు జగన్ గారు? మళ్ళా చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. జగన్ గారు అయితే కారనుకుంటున్నావు. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సంవత్సరాలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పరిపాలన? బాగానే ఉంది. 2 ఏళ్లలో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక? జరిగింది. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయి. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏముంది ఇప్పుడు పర్వాలేదు. ఈ పొజిషన్ బాగుంది నాకు. సో అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే అక్కిరాయంగా అరాచకాలు చేయకుండా ఇది బాగుంది. మంచిగా ఉండటమే కావాలి. మంచిగా ఉండటమే కావాలి. రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? రోడ్లు చాలా మట్టి మరమ్మతులు అయిపోయింది. ఈసారైనా అమరావతి పూర్తయిద్దా రాజధాని ఎంతో కొంత నిర్మాణం? అయిపోద్ది. అవ్వాలి నేను కోరుకుంటున్నా. అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? నాకు అవుద్దనే నాకు అభిప్రాయం. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, నిన్న కూడా చెప్పారు ఆయన. చేసిన ఏమి కాదు, అది ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఓకే, మాట్లాడే పనే లేదు. సో మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు డిఎస్సి పోస్టుల్ని అమ్ముకున్నారు డబ్బులు కంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటే అంతే, అన్నీ లేనిపోయిన ఆరోపణలే, అంతేగాని ఏమీ లేదు, వాస్తవాలు ఏం లేవు. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ లేనిపోయిన వాస్తవాలన్నీ నారా లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు ఆమె. ఓకే, అడ్డగోలు మాటలు మాట్లాడితే అది పొప్పోడు బొప్పోడు. ఇప్పుడేమో దద్దమ్మ. ఓకే, అప్పుడు పొప్పోడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ మాటల మనిషి ఏంటి, ఆ మనిషి ఏంటి, ఆ మాటలు ఏంటి. ఓకే, అడ్డగోలు నా ఇప్పుడు
ఈ రకంగా మాట్లాడితే ఎట్ట మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే? నాకు మట్టిగా చాలా నచ్చిందండి. థ్యాంక్స్ బాబాయ్. ఆ